దేనికైనా బాధపడితే యోగంలో లేనట్టుగా లెక్క. వాడు జీవితం యవ్వనాన్ని పడుకోకూడదు అన్నాడు. ఈ తత్వాలు ఇవన్నీ పాడుతుంటారు సార్ సినిమాలో పాటలు పాడుకోవడానికి. లేదా ఇంటిపోయిన చెట్టు కింద ఎలాగా ఏమిటది ఒక షాల్ వేసుకుని అయ్యో ఇంతేనా ఈ జీవితం అలా పాడకూడదు అన్నాడు. యోగి కాదండి, రోగి కదా. మా శ్రీకి గారు సీరియస్ గా ఉన్నటువంటి క్షణాలను చూస్తుంటారు, కోప్పడి ఉంటారు వేరే. ఆయన సీరియస్ గా భయపడిపోవడం అలాగే ఉండవు, చూస్తుంటారు. నా ముఖమైన చిరునవ్వు ఎన్నడూ చెదరలేదు, మీ ముఖమైన చిరునవ్వు చెరకుండా ఉండుగాక ఆయన లాస్ట్ పోయే ముందు ఇచ్చినటువంటి ఉపదేశం. ఇంకో 1 month ఆయన బయట వదిలేస్తారనగా ఆయన ఇచ్చినటువంటి కొటేషన్ అది. ఏమిటి లాస్ట్ మీ మెసేజ్ అంటే, నా ముఖమైన చిరునవ్వు ఎన్నడూ చెదరలేదు, మీ ముఖమైన ఎవడో ఏదో అంటూ ఉంటాడు నా బాగుందా అవన్నీ ఎగడబట్టించుకుంటాం. ఎదురుగా ప్రత్యక్షముగా కనిపించేటువంటి ప్రమాణములు. రెండోది ఏంటి, ప్రత్యక్ష అనుమాన అంటే మనసుతో తెలుసుకున్నది. రోజు క్లాసుకు వస్తున్నాడు, ఈ మధ్య రావడం లేదు ఇడారు, నా మీద కోపం వచ్చిందేమో అలాగా అనుమానం. వాడి ఇంట్లో ఎవరికైనా బాగులేదేమో అని గదవుతుంది. పాజిటివ్ గా ఆలోచించి వాడి ఇంటికి కవర్ పెట్టచ్చు కదా. లోయర్ ఫీల్ అనుకోండి, ఏమిటి అనుమానిస్తాడు, ఏదో తేడా వచ్చినట్టుగా ఉందని. ఎంతమందిని అనుమానించగలుగుతాం అంత జీవితం దుర్భరం చేసుకుంటారు. నా భార్యనే అనుమానిస్తారంట. కొంతమంది నాకు మొగుళ్ళు తెలుసు, నాపేసి అడిగేవారు, ఆవిడ అకౌంట్ వేరు వీడి అకౌంట్ వేరు అలా ఉన్నాడు. ఆవిడ ఉద్యోగం చేస్తూ ఆవిడ అకౌంట్, ఆవిడ కూడా జాగ్రత్తగా ఉండదు, ఏదో తాగిస్తాడేమో చెబుతారు. ఇదిగా జీవితం అని. అక్కడి నుంచి మొదలు వస్తుంది సార్ అనుమానాలు. ప్రతి అనుమానంతోనే కదా బతికేస్తాడు. అంటే మనస్సుతో తెలుసుకున్నటువంటిది ఒకసారి విషయము డైరెక్ట్ గా లేనటువంటిది ఉంటాయి. ఇంకా చాలా వివరములైనటువంటి మనస్సుతో మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా ఉంటాయి. విపర్యముగా ఉండే విపర్యములు అనేటటువంటి చాలా డీటెయిల్ గా మాస్టర్ గారు వాటిని మనకి ఆయన యోగ సూత్రంలో ఇచ్చారు. మనం ఊరకనే ఈ 5 తెలుసుకుని మనం జంప్ అయిపోయి ఏం చేయాలో మనం సాధనలోకి ఎక్కువ వెళ్ళిపోతామా. ఇది అనాలిసిస్ ఆఫ్ సైకాలజీ. 4వది పెద్దలు చెప్పింది. ఈ 3ంటిని కూడా ప్రమాణాలు అంటారు. ప్రమాణం చాలా డీటెయిల్ అయినటువంటి ప్రమాణముల గురించి చాలా డీటెయిల్ గా ఓపుకునేటటువంటి వాళ్ళు చదువుకున్న తర్వాత విపర్యో మిథ్యా జ్ఞాన తద్రూప ప్రతిష్ఠితం. విపర్యం అనగా 5 చెప్పాడు. ముందు ప్రమాణం అయిపోయింది విపర్యం. విపర్యం అనగా ఆధారములను బట్టి అచ్చట ఉన్న విధముగా కాక లేని విధముగా అర్థం చేసుకున్నట. పోగొస్తున్నారు అంటే ఎక్కడో ముడుతున్నట్టు లెక్క, అంతే కదా. ఏదో అంటుకున్నది మంట వస్తున్నట్టుగా లెక్క. సిగరెట్ చదువుతున్నా పొగ రావచ్చు అనుకోండి, అది వేరే సంగతి. పొగ ఎందుకు వచ్చిందంటే ఒక రకముగా ఉండేది ఇంకొక రకముగా అర్థం చేసుకోవడాన్ని విపర్యం అంటారు. తారుమారు చేసి అర్థం చేసుకోవడం అన్నమాట. వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ మాస్టర్ గారు ఇచ్చారు వీటికి సంబంధించినటువంటి. అవన్నీ డీటెయిల్ గా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనం స్పీడ్ గా వెళ్ళిపోతాం. అది వాటిలో పుస్తకంలో కావాలని చదువుకోవచ్చు, చాలా సరదాగా ఉంటుంది. ఒక దానిని ఇంకొక దానుగా అర్థం చేసుకోవటం అనేటటువంటి దానిని విపర్యం అంటారు. అందుకని ఇంకేలేదు. యాక్చువల్గా మీరంటే చాలా ఇష్టమై ఉంటుంది, వాడికి ఎక్స్ప్రెషన్ చేయడం రాదు, మన మొహం ఉంటాడు, వాడి మీద మీరు ఏమనుకుంటాడు, వీడికి మనం నచ్చలేదేమో అనుకునేటువంటి ఒకటి, అది విపర్యం అంటాడు. ఒకసారి తప్పైపోతుంది. పరమ దుర్మార్గుడు ఉండొచ్చు, వాడు అంతకు పూర్వం మారిపోయి ఉండొచ్చు మనిషి. అంతకు పూర్వం వాడు బిహేవ్ చేసినటువంటి దానివల్ల వాడి మీద మీరు ఒపీనియన్ ఒకటి ఫారం చేసుకున్న తర్వాత మాడిపోయిన తర్వాత మీరు మాడిపోతారు. మంచివాడు అయి ఉండొచ్చు.
ఆ పాత ఇంప్రెషన్ మీ మైండ్ మీద ఉండిపోయి ఆ ఇంప్రెషన్ వల్ల ఏం చేస్తారు, ఉన్నదాన్ని ఇంకొక రకముగా అర్థం చేసుకోవడం ఎవరే ఉన్నాడు. మన చిత్తవృత్తుల్లో ఉండేటటువంటి కళలు ఇవన్నీ కూడాను. అవుతూ ఉంటుందా లేదా? సరసాలు అవుతుంటుంది జీవితంలో. అయితే తప్పుగా అర్థం చేసుకున్నాం. మనుషుల గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, విషయముల గురించి కూడా అలా అర్థం చేసుకుంటాం అన్నమాట. మూడవది ఏమిటి? ప్రమాణం విపర్యము అంటే వికల్పము. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. అసట లేని వస్తువు శబ్దార్థముల చేత స్థాపింపబడిగా దానిని వికల్పం అన్నారు. వికల్పాలు బోర్డు ఉంటాయి మనకి. పొద్దులేచి వికల్పాలే. ఒబామా మీరేమన్నా చూసారా? ఒబామాను చూస్తారా మీరు? ఉన్నాడా లేదా? ఏదైనా మీరు టీవీలో చూపించారు, పేపర్లు వేశారు. ఎదురుగా ఒబామా అనేటటువంటి వాడు వస్తువు కానీ మనిషి కానీ లేకపోయినా సరే కొన్ని ప్రమాణముల వల్ల అది ఉందని మీరు నమ్మటం, దాన్ని వికల్పం అంటారు. ఆడ వస్తువు ఏది లేకపోయినా సరే సాయంత్రం వేస్తే ప్రసాదం ఇస్తారన్నమాట. సాయంత్రం ప్రసాదం ఇస్తారన్నది అక్కడ లేకపోయినా సరే టైం అయిపోయే టైంకి ప్రసాదం వస్తుంది అనేటటువంటిది నమ్ముతారు. చూసారు, అది వికల్పం. వస్తువు కానీ వ్యక్తి కానీ అక్కడ లేకపోయినా సరే శబ్ద అర్థముల చేత స్థాపింపబడిగా దాని వికల్పం అన్నారు. శబ్దం అంటే వాక్కు ద్వారా, అర్థము ద్వారా అంటే దాని యొక్క అర్థము ద్వారా. ఏదో హైదరాబాద్ లో షూటింగ్ ఏదో అయింది, పేపర్లో వేశారు, 4 చచ్చిపోయారు. చూసారా మీరు? నమ్ముతారా లేదా? నమ్ముతారు. దాని వికల్పం. రామారావు గారు మూకాంబిక దేవాలయానికి వెళ్ళొచ్చారు అని ఎవడు చెప్పాడు? శబ్దము అర్థము రెండే ఉంటాయి. నమ్ముతారా లేదా? ఆడిపోందా? ఆడంతకు పూర్వం మీకు అన్ని అబద్ధాలు చెప్పాడు ఒక నమ్మరు. పొద్దున లేచి అన్ని అబద్ధాలు ఆడాను అనుకోండి, నమ్మరు. చెప్పేవాడు మంచివాడు వేయడం అనుకోండి, ఆహా ఇంటి వెళ్ళి ఉంటారు. మీరు నేను వెళ్ళాడు, నా వెనక ఏమో ట్రైన్లో మీరు వచ్చారా, అక్కడికి వచ్చి చూసారా లేదా? లేదు కదా అన్నట్టు. అదే వికల్పం అంటే. చాలా అటువంటి వికల్పములు అనేకటువంటి వృత్తులు మన ఏదో పనిచేస్తూ ఉంటాయి. ఇవి క్లిష్ట అక్లిష్ట. ఇంకోటి ఏంటంటే అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. ఇది మనకు బాగా తెలుసు. నిద్ర అంటే ఏంటి? ఏ స్థితి లేకపోవటం అభిప్రాయం ఆధారముగా ఏర్పడిన వృత్తి పేరు నిద్ర. ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఈ నిద్రను మనం తర్వాత యోగ సాధనలో ఉపయోగించుకుంటాం. తర్వాత నిద్రను ధ్యానం చేయటం వల్ల సమస్య చెప్తుంది. నిద్రలో ఏం జరుగుతుంది? ఏమీ లేకపోవటం అనేటటువంటి నిద్ర. తర్వాత అనుభూత విషయ సంప్రయోజ స్మృతి. అంతకు ముందు అనుభవించిన లక్ష్యముల ఆధారముగా ఏర్పడినది స్మృతి. ఇది నాకు తెలుసు. పూర్వం అయినటువంటి ఏవో విషయాలు కానీ స్మృతి అంటే రికలెక్షన్. దానివల్ల స్మృతి. పాము ఉంది, ఇంత పూర్వం ఒకసారి కుట్టింది అనుకోండి, ఎవరు కొట్టలేదు కదా, పూర్వం ఎప్పుడైనా కాటేసింది అనుకోండి, అప్పుడు విషయం ఎలా ఎక్కుతుందో ఇదంతా గుర్తుంటుంది కదా. మళ్ళీ పాము వచ్చినప్పుడు అది కుడితే ఇలా కొడుతుంది అనేటటువంటి స్మృతి వస్తుంది చూసారా, అది స్మృతి. అంటే చెడ విషయాలు ఎందుకు చెప్పాలి, మంచి విషయాలు కూడా ఉంటాయి.